ప్రజలు ఆలోచించాల్సింది మీ గ్రామంలో అందుబాటులో ఆ నాయకుడు ఉంటాడా. నెంబర్ 1, అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆయన హైదరాబాద్లో కారు వేసుకొని ఈడి దాకా వచ్చేలోపు సినిమా అంతా అయిపోతుంది. హైదరాబాద్లో ఎన్నో మూలకుండి ఆడ ఊర్లల్లో సర్పంచ్గా గెలిస్తే ఈయన ఆడి నుంచి ఈడికి ఈ నుంచి ఆడికి తిరుగుడే సరిపోయాయి ఆయనకి. రెండోది, ఇవాళ ఏమైపోయిందంటే ఆ సర్పంచ్ పదవి ద్వారా వాళ్ళకి ఏం సంపాదించుకునేది ఏముండదు, కానీ ఆ సర్పంచ్ పదవిని అడ్డం పెట్టుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తోని పెద్ద ఎత్తున బయట రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. ప్రజల సమస్యలని గాలికి వదిలేస్తున్నారు. అట్లాంటి నాయకుల జోలికి వెళ్ళకండి. అన్నింటికంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేయడం మానేయాలి. అప్పుడు మనం మంచి నాయకుని, బలమైన నాయకుని ఎన్నుకోవచ్చు. ఒకవేళ వాడు ఊళ్ళో లేడు, మళ్ళీ అవతల అడుగు పెట్టినట్టు గల్లా బట్టి గుంజుకొచ్చి ఊరి బొడ్రాయి దగ్గర నిలబెట్టవచ్చు. సో ఇవన్నీ చేయకుండా, ఇవన్నీ మనం ఆలోచించకుండా వాడు మారాలి, మనం మంచోని ఎన్నుకోవాలి, వాడు మా ఊరికి వస్తలేడు. అరే నువ్వు 2000 5000 తీసుకొని ఓటేస్తీవి, ఆయన 50 లక్షల కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఏ నుంచి తీయాలి అవి? ఏ నుంచి తీయాలి? ఆయన అనుకుంటాడా, ఆయన భార్య ఆయన అనుకుంటాడా ఫ్రీగా ఇచ్చేసినాం మన ప్రజలే కదా అని అనుకుంటారా? ఏడ బిల్లులు వస్తాయో ఏడ నొక్కుదామనే ప్లాన్లోనే ఉంటారు వాళ్ళు. ఇది మనం ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదు? కాకపోతే ప్రజలకు ఏమైపోయిందంటే అంత దొంగలే, ఎవడేం పని చేయడు, పైసలు తీసుకుంటే అయిపోతుంది. ఒక్కసారి మనం ఆలోచించి డబ్బులు తీసుకోవడం, ఆ మందు తాగడం మనం ఆపేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరికిపోతుంది. మీ గ్రామాన్ని మీరు ఎన్నుకున్న నాయకుడు 5 సంవత్సరాలు పని చేయబోతున్నాడు మీ గ్రామానికి అన్న విషయాన్ని మర్చిపోకండి దయచేసి. 5 years మీ గ్రామాన్ని ఆయన చేతిలో పెడుతున్నారు. ఒక సర్పంచ్ చేతిలో, ఒక ఎంపీటీసీ చేతిలో. సరే ఎంపీటీసీ పెద్దగా అసలు ఆయన ఉండడా లేదో, ఆయన సీట్ ఏడనో కూడా తెలియదు. ఎంపీటీసీ కార్యాలయం ఉంటుందా? ఉండదు కదా. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీటీసీ సీట్ ఉంటుందా? ఆ కుర్చీ ఏడు ఉంటుందో కూడా తెలియదు, ఆయన ఏడు ఉంటాడో కూడా తెలియదు, ఏడికి పోతాడో కూడా తెలియదు. సో ఈ సర్పంచ్ని ఎన్నుకునే క్రమంలో మీరు 5 ఏళ్ళు మన కోసం ఈయన పనిచేస్తాడన్న కోణంలో ఆలోచించి ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఒకటే ఒక పరిష్కారం, పైసలు తీసుకోకుండా ఓటేయాలి గంతే. అంతకు మించిన ఆప్షన్ ఇంకొకటి లేదు. లోకల్ వాళ్ళని ఎన్నుకోండి.